నమస్తే. ముందుగా వనిత టీవీ ఆడియన్స్‌కి హ్యాపీ మదర్స్ డే. ఏ మదర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫ్రెండ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫర్ ఎవర్ ఫ్రెండ్ కదా! మరి మదర్స్ డే సందర్భంగా చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయ్యి చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు తెచ్చుకొని అక్కడితో ఆగిపోకుండా సినిమా హీరోయిన్‌గా ఛాన్సులు తెచ్చుకొని సినిమా హీరోయిన్‌గా చేస్తున్న బేబీ శ్రీదేవి వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ప్రెజెంట్ మనతో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ మదర్ ఎంత సపోర్ట్ చేశారు తనని, తన సక్సెస్‌కి కారణం ఏంటి అనే విషయాలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఇలిమ గారు. నమస్తే. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హాయ్ శ్రీదేవి, మదర్స్ డే సెలబ్రేట్ చేసావా మరి? రోజు మదర్స్ డే మమ్మీకి, ఒక రోజు స్పెషల్ అనేది లేదు. సో 365 డేస్ మదర్స్ డే. ఓకే, ఇంతకు ముందు మదర్స్ డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం అలా చేసావా, లేకపోతే ఈ మదర్స్ డేకి ఏమైనా ప్లాన్ చేసావా? కోవిడ్ లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఇచ్చాను. లోపలికి తీస్తే మన ఇద్దరు ఫోటో వస్తుంది కదా, ఇచ్చాను. అంటే మమ్మీకి గుర్తులేదు. ఇచ్చిందండి, అంటే కోవిడ్ కదా అప్పుడు కొంచెం మర్చిపోయి ఉంటాం. సో ఒక కార్డ్ లో అలా. ఓకే, మరి 2 మూవీస్ చేసావు ఇప్పటి వరకు హీరోయిన్గా. అసలు అనుకున్నావా హీరోయిన్గా నేను చేయగలుగుతా అని? ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పుడు అది ఛాలెంజింగ్ అనిపించలేదా? చిన్నప్పటి నుంచి నేను టీవీ చూసి నేను హీరోయిన్ అవుతా అని, అంటే అప్పటి నుండే నాకు ఇష్టం ఉండేది. నాకు యాక్చువల్లీ కోర్ట్ కథకి చాలా ఛాలెంజింగ్ అనిపించింది. సో హీరోయిన్ కంట కోర్ట్లో అలా ఆ క్యారెక్టర్ చేయడం చాలా. ఓకే, అంటే నీ పేరు శ్రీదేవి పెట్టారు కాబట్టి మీ మదర్ ఇంకా నువ్వు చూస్తున్నప్పుడు టీవీ అలా అనుకుంటూ ఉన్నావా? ఎప్పుడైనా శ్రీదేవికి రిలేట్ చేసుకున్నావా? లేదు, అత్త పేరు యాక్చువల్లీ డాడీ డైరెక్ట్ అలా పెట్టారు. అసలు ఆ పేరు ఉందని నేను హీరోయిన్ అవుతా అన్నదైతే ఎప్పుడు లేదు. ఇప్పుడు వచ్చి అసలు ఆ క్వశ్చనే నాకు రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ చేసావు కదా, ఒక్క మూవీ చేసావు? అవునవును, అంతేనా? ఒక మూవీ కాదు, అంటే కనిపించేది అయితే ఒకే మూవీ. ఆ ముందు చాలా చేశాను, బట్ చాలా వెనకాల ఎక్కడో అలా ఉండేవే. అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం చేసా చాలా. చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పుడు ఆడిషన్స్ ఇచ్చావా? అప్పుడు నీకు భయం వేయలేదా? నాకు అసలు ఆడిషన్ అంటేనే భయం. కానీ ఒక కెమెరా పెట్టి ఒక 100 పీపుల్ ఉంటే నేను చేసేయగలుగుతా. నా ఇన్సెక్యూరిటీ అది. అవును, చాలా మందికి అదే అనిపిస్తుంటది. ఆడిషన్స్ కి వచ్చేది కాదు. ఓకే, కోర్టు మూవీ వచ్చింది, వచ్చి చెప్పా సిరి కోర్ట్ అంటే పేరు తెలియదు నాకు, మూవీ పేరు. ఇలా చేశారు అంటే నాని గారు ఆఫీస్ నుంచి వచ్చిందని తెలుసు. నాని గారి ఆఫీస్ నుంచి వచ్చింది అని చెప్పలే. ఫస్ట్ ఇలా వచ్చింది ఒక ఆడిషన్ వెళ్దామంటే, అబ్బా నన్ను అసలు విసిగించుకు, నేను రాను, ఆడిషన్ ఇవ్వను, ఆడిషన్ కాకపోతే వస్తానంది. అలా కాదు నానే అన్నాను అంతే. అన్నగానే గెంతులేసేసింది. అమ్మ ఏంటి క్యారెక్టర్ ఏంటంటే మాకు చెప్పలేదు, వాళ్ళు లీడ్ అని చెప్పారు కానీ ఏ క్యారెక్టర్ చెప్పలే. వెళ్దామా అంటే సరే అని చెప్పేసి అప్పుడప్పుడు నేను నా కారు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళు వెంటనే వచ్చేయమన్నారు. వచ్చేయమంటే దీన్ని తీసుకుని ఇంకా నైట్ ఇద్దరం వెళ్ళిపోయాం కార్లో, నేనే డ్రైవింగ్. వెళ్ళిపోయాం. మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నారు. వెంటనే మన స్లాంగ్ ఇలా పడగానే వెంటనే అసలు ఆడిషన్కి వెళ్ళదు, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, ఆడిషన్ చేసింది. మరి నానిని ఫస్ట్ మీట్ అయినప్పుడు ఏమనిపించింది నీకు? అంత స్ట్రగుల్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ టైం చూసిన తర్వాత ఒక ఉంటుంది, గాడ్ ఫాదర్ టైప్ లా అనిపించింది. సో ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ వస్తుందని నాకు తెలుసు. ఓకే, మీరు చాలా గట్టిగా నమ్మకం పెట్టుకున్నా. యూనివర్స్ వింటది అని అంటారు కదా, నేను అది చాలా నమ్ముతా ఉంటాను. నేను 11 వస్తే అలా ఇలా ప్రే చేస్తూ ఉంటాను అనమాట. సో యూనివర్స్ ఎందుకు అంటే మా మాటలు చాలా స్ట్రాంగ్ అవడమో లేదో అది గట్టిగా కోరుకుంటే అయిపోద్ది అంటారు కదా, అలా. ఓకే, ఒక ఫేమస్ అయిపోయినావు, కాలేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి రెస్పాన్స్ ఉంటుంది? కోడ్ చేసేటప్పుడే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నా ఎగ్జామ్స్ అయిపోయాయి. సో ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో నాకు ఆ కాలేజ్లో వాళ్ళ ఫీలింగ్ నాకు అసలు నేను డైరెక్ట్గా చూడలేదు, బట్ టెక్స్టులు నా ఫ్రెండ్స్ అప్పట్లో నేను అంటే చాలా మందికి నేను రీల్స్ చేసేదాన్ని కదా, వాళ్ళకి కొంచెం అబ్బాయి అమ్మాయి రీల్స్ చేస్తుంది, కొంతమంది ఉంటారు కదా అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో చాలా చాలా ఇష్టం లేని మనుషులు కూడా మెసేజ్ చేశారు చాలా మంది. సో నాకు అది ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది. నువ్వు రీల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నప్పుడు అనిపించింది ఎప్పుడైనా ఇంకా వద్దులే క్విట్ చేద్దాం వీళ్ళంతా నవ్వుకుంటున్నారు ఏంటిది అలా అనిపించిందా? లేదు, అంటే ఒకళ్ళు ఇద్దరు నెగిటివ్ గా ఉన్నారు, మిగతా 90% అందరికి చాలా ఇష్టం, అందరూ మంచి సపోర్ట్ చేస్తున్నాయి. రీల్స్ ఎలా చేయాలనిపించింది అసలు ఫస్ట్ నీకు? అంటే రీల్స్ చేయాలంటే దానికి ఎడిటింగ్ చేసుకోవాలి, స్లో మోషన్ అని, నార్మల్ అని అదంతా ఉంటుంది కదా. సో అసలు చెయ్యాలి అనే థాట్ ఎలా వచ్చింది? నేను ఇలా పడుకుని ఉంటా, మంచిగా ఏమైనా రీల్స్ వస్తాయని ఆ పాట నచ్చింది అనుకోండి, లేట్ చేసేస్తా అంతే. అందులో దానికి మేకప్ వేసుకోవాలి,
లేకపోతే రెడీ అవ్వాలి, అసలు ఏం ఉండదు. నార్మల్ గానే చేస్తాను, అది కొంచెం ఎక్కువ వైరల్ అయ్యేది. ఓకే, ఎక్స్పెక్ట్ చేసావా రీల్స్ ఫేమస్ అయ్యి హీరోయిన్ అవుతా అని చెప్పి? అస్సలు అంటే మమ్మీ నమ్మింది చాలా మట్టుకు, ఎందుకంటే అంటే ఏదో ఒక ఎవరో ఒకరు చూస్తారు ఖచ్చితంగా అనే మమ్మీ చాలా ట్రస్ట్ చేసింది. నేను అసలు నాకు అంత అస్సలు లేదు. ఇంకా మీకు ఎప్పుడు అనిపించింది తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది, ఒక హీరోయిన్ అవుతుంది అని? ఆర్టిస్ట్ మంచి హీరో అంటే హీరోయిన్ అవుద్దని అనుకున్నాను, ఇది పుట్టినప్పుడే అనుకున్నా, ఫిక్స్ అయ్యా. అంటే చాలా క్యూట్ గా చాలా బాగా పుట్టింది ఇది చిన్నప్పుడు. అప్పుడు అనుకున్నా అబ్బా దీన్ని హీరోయిన్ చెయ్యాలి ఎలాగైనా సరే అనుకున్నాను. అలా కొంచెం ఇదేసరి ఇదే టీచర్ అవుతాను అనేది. చిన్నప్పుడు నాకు టీచర్ ఇష్టం, కానీ నాకు హీరోయిన్ కూడా ఇష్టం. ఆ టీచర్ కాస్త హీరోయిన్ చేశా. యాక్చువల్గా పేరెంట్స్ ఎడ్యుకేషన్ సైడ్ పంపించాలి, పిల్లలేమో మంచి ట్రెండీలో ఉండాలి అనుకుంటారు. చదువు రేపు ఎగ్జామ్ ఉంది, వాళ్ళు చదివే అసలు ఎప్పుడు లేదు. హ్యాపీగా వెళ్ళి ముందు రోజు చదివేది, మార్నింగ్ రాసి వచ్చేసేది. వన్ డే ఆ ముందు రోజు మా అక్క కూడా చాలాసార్లు, అంటే 8th క్లాస్లో అప్పుడు మా అక్కే చెప్పేది కొనుక్కుని, నేను రీల్స్ చేసేదాన్ని ఒక 3 hours అలా ఓన్లీ చదువుకే పెట్టేదాన్ని, మొత్తం అంతా సరదాగా రీల్స్ చేసేదాన్ని. సో ఆ 3 hours మాకు హెల్ప్ చేసేది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నామా స్టడీస్? అంటే డిస్టెన్స్లో చేస్తున్నాను. హీరోయిన్ అవ్వకపోయింటే ఏం అవుదాం అనుకున్నాం? సైకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. సైకాలజిస్ట్ అంటే బాగా చదవాలి. ఒకవేళ నిజంగా నాకు అదే అవ్వాలనుకుంటే నేను అసలు చదువులో 100% ఇచ్చేదాన్ని. ఓహో, నాకు ఆ థాట్ లేదు కదా, నేను హీరోయినే అవ్వాలనుకున్నప్పుడు దాని మీద ఎక్కువ. ఓకే, నువ్వు చేసిన 2 movies లో పెద్ద స్టార్స్ తో చేసావు. ఇంతకు ముందు చేసిన సీనియర్స్, ఇప్పుడు శివాజీ గారు కానీ, మళ్ళీ ఇంకా సాయి కుమార్ గారు కానీ, వాళ్ళంతా కొన్ని జనరేషన్స్ నుంచి సీనియర్ ఆర్టిస్టులు, వాళ్ళతో చేయడం నీకు ఎలా అనిపించింది? శివాజీ గారితో చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, సాయి కుమార్ గారితో చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంత పెద్దవాళ్ళు వాళ్ళ అంటే అట్మాస్ఫియర్ని చాలా, అంటే మేము ఉన్నప్పుడు చాలా క్యాజువల్గానే ఉండేవారు. అంటే నేను ఇది అస్సలు ఎవ్వరికి అలా లేదు, అంటే మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము. సో అది చాలా ప్లస్ అయింది, నాకు చాలా చాలా బాగా అనిపించింది. అంటే మామూలుగా శివాజీ గారు కొంచెం సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు కదా, భయం వేస్తుంటుంది. అంటే హీ స్వీట్ ఒక వన్ సైడ్, కాకపోతే కొన్ని విషయాలు సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ డే నాకు భయం ఉండాలి అని నాతో ఆయన మాట్లాడలేదు. హాయ్ కానీ బాయ్ కానీ ఎప్పుడు నాకు చెప్పరు. నన్ను చూసినప్పుడల్లా ఆయన మంగపతి లాగే చూస్తారు ఆయన. సో ఆయన చాలా ఇన్వాల్వ్ కరెక్ట్ గా. నాకు స్వీట్ ఇంత హంబుల్ గా ఉంటారు అని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే, ఆ కోట్ అంతా అయిపోయిన తర్వాత మేము ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆయన నాతో నవ్వుతున్నారు. అదేంటి ఎందుకు నవ్వుతున్నారు అని నాకు టెన్షన్ వచ్చింది. అంటే ఆయన యాక్చువల్లీ అందరూ సీరియస్గా ఉంటారు, నవ్వేసరికి టెన్షన్ వచ్చేసింది. నాతో మట్టుకే ఆయన అసలు నవ్వలేదు ఎప్పుడు, ఎంటైర్ షూట్ లో ఎప్పుడు నవ్వలేదు. ఆయన వస్తున్నారంటే అందరూ సైలెంట్. సో ఆ ఒక భయం ఉంచారు. సో దాని వల్లే ఏమో నేను అంత బాగా చేయగలిగాను. అసలు ఫీల్ మిస్ అవ్వకుండా ఉండాలని అలా బిహేవ్ చేశారు అనుకుంటా. అది ఆయన నవ్వుతారు, అందరితో అలా ఉంటారని నాకు తెలియదు. నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నవ్వున తర్వాత. ఈ రెండిట్లో నీ క్యారెక్టర్స్ మొత్తం డిఫరెంట్, చాలా డిఫరెంట్ కదా. కొంచెం దీంట్లో ఫన్నీగా ఉంటావు, క్యూట్గా ఉంటావు, దాంట్లో సైలెంట్గా, సీరియస్గా, ఎమోషనల్గా ఉంటావు. ఏది ఛాలెంజింగ్ అనిపించింది రెండిట్లో? నీకు ఏ క్యారెక్టర్ ఛాలెంజింగ్ అనిపించింది? అంటే జాబిలీ అనే క్యారెక్టర్ నేను ఎలా ఉంటానో నేను అదే పోర్ట్రే చేసా. బ్యాండ్ మేళలో వచ్చేసరికి కొంచెం డాన్స్, ఆ తెలంగాణ స్లాంగ్ నాకు చాలా కొంచెం కష్టంగా అనిపించింది. ఫన్నీ సీన్స్ బెటరా లేకపోతే ఎమోషనల్ సీన్స్ బెటర్ అంటావా? యాజ్ యాక్టర్ గా ఎమోషనల్ అండి. ఎమోషనల్ అది కొంచెం ఎక్కువ హ్యాపీగా 2 సెకండ్లో చేయగలుగుతాను, ఫన్నీగా కష్టం. యాక్టింగ్ నేర్పించారా అండి ఇక్కడ? క్లాసెస్ కి ఏమైనా పంపించడం అలా? అసలు లేదు. మరి డాన్స్ చిన్నప్పటి నుంచి డాన్స్ లేదు. మా అక్క డాన్స్ చేస్తుంటే నేను చూసి నేను డాన్స్ చేసేది. అంటే డాన్స్ క్లాస్ కూడా వెళ్ళలేదు? క్లాసికల్ డాన్స్ అంటే మీరు హీరోయిన్ చేయాలి అనుకున్నారు కాబట్టి చాలా మంది. మేము ఎక్కడికి తిప్పలేదు దాన్ని. మేము దాని స్కూల్లో దింపడం, తీసుకురావడం, రీల్స్ చేసుకోవడం, ఇంటికి రావడం, అటు ఇటు తిరగడం, పడుకోవడం, లేవడం, ఇదే పని మా ఇద్దరికి. ఓకే. అంటే వాళ్ళ అక్కేమో స్టడీలో ఉండేది వేరే ఊర్లో, బెంగళూరులో. సో మా ఇద్దరి పని అదే, తిరుగుతూ ఉండేవాళ్ళం. ఓకే, ఇద్దరు అమ్మాయిలు కదా, ఇద్దరిని మంచిగా. తన పెద్దమ్మాయి ఏం చేస్తుంది? తను ఇప్పుడు స్టడీ అయిపోయింది, జాబ్ చేస్తుంది. ఛాలెంజింగ్ రోల్స్ ఏంటి నెక్స్ట్? నేను ఈ రోల్ చేయాలనుకుంటున్నా, ఆ రోల్ చేయాలనుకున్నా, కాకపోతే దీనికి ఇలా కష్టపడాలి అలాంటిది ఏమైనా? నాకు యాక్చువల్లీ సీత అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. మన పాతకాలం స్టోరీస్ చేయాలని ఇష్టం. ఆయన పర్ఫెక్ట్ గా సూట్ అవుతావు కూడా, పర్ఫెక్ట్ ట్రెడిషనల్ ఫేస్, క్యూట్ గా భలే ఉంటుంది. సో ఇప్పుడు తెలుగులో చేసావు 2 movies. నెక్స్ట్ సో నేను హైకు అనే సినిమా చేస్తున్నా. తమిళ్, మలయాళం అండ్ తెలుగు. తమిళ్, మలయాళం లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే కష్టంగానే ఉంటుందండి, కాకపోతే ఆ ఏడీస్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా సపోర్టివ్. సో నాకు 2
ఒక 1 అవర్లో షార్ట్ అంటే ఆ ముందే పాపం వాళ్ళు వచ్చి చాలా బ్రీఫ్గా చెప్తా ఉంటారు. Okay, ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్నావు. దీని తర్వాత ఒకవేళ అంటే మధ్యలో స్పెషల్ క్యారెక్టర్ మెయిన్ గా వచ్చి అదొక సిస్టర్ క్యారెక్టర్ లాగా అలా వస్తే చేస్తావు, అంటే క్యారెక్టర్ వైజ్ గా వచ్చింది ఆ క్యారెక్టర్ ఆ సినిమాకి అసలు టర్నింగ్ అంటే అంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు మామూలుగా అవుట్డోర్స్ కి ఎక్కువ వెళ్ళాల్సి ఉంటది, తను చేసే షూటింగ్స్ అంతా మాక్సిమం అవుట్డోర్సే ఉంటాయి. డే అండ్ నైట్ షూట్ కూడా నేను లేచే ఉంటా. ఓకే, ఇది అంటది అమ్మ పడుకో అమ్మ అంటది, అంటే అసలు వదలను, అది దీంతో పాటు ఉంటా. ఇప్పటి వరకు చేసిన 2 మూవీస్ రోషన్తోనే చేసావు కదా. రోషన్తో ఆల్రెడీ నీకు ముందు నుంచే ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మీ బాండింగ్ ఇంకెలా ఉంటుంది, సెట్స్లో ఎలా ఉంటుంది? తనతో చేసినప్పుడు నాకు చాలా ఫ్రీగా ఈజీగా అయిపోతుంది. అంటే ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. నేను ఎవరితో అయినా చెయ్యాలంటే నాకు కనీసం వాళ్ళతో గంటైనా నేను మాట్లాడాలి, లేకపోతే నా వల్ల అవ్వదు. సో ఇప్పుడు ఏ హగ్ సీన్ ఉన్నా కొంచెం లవ్ సీన్ ఉన్నా అది ఉండాలి కదా, లేకపోతే ఇప్పుడు మీరున్నా నేను వచ్చి ఐ లవ్ యూ చెప్తే అసలు బాగోదు. సో కొంచెం ఆ ఫీల్ నేను అందరితోనే మాట్లాడుతూ ఉంటాను. సో అది ఒకటి ఉంది. బట్ తినతో నాకు చాలా అంటే క్లోజ్ కాబట్టి నేను చేసేయగలుగుతాను. ఓకే, మీ మదర్ నిన్ను హీరోయిన్ చేయాలి అనుకున్నాను కదా, సో తనకి ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇష్టం ఉండేది, అంటే చూడాలి ఈ హీరోయిన్ లాగా నిన్ను చూడాలి అలాంటివి ఏమైనా చెప్పారా? మమ్మీకి నాకు తెలిసి సౌందర్య, నెక్స్ట్ టైం వచ్చి సుహాసిని, అలా భానుప్రియ గారు, అలా అంటే పాతకాలం హీరోయిన్స్ ఇష్టం. దళపతిలో శోభనా గారి క్యారెక్టర్ అలాంటివి చాలా ఇష్టం నాకు. మరి ఒకవేళ క్లాసికల్ డ్యాన్స్ చేయడం అలాంటివి వస్తే, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే ఏం చేస్తావు, నేర్చుకుంటావా? నేర్చుకుంటాను. అంటే ఇప్పుడు టైం లేదు, నేర్చుకోవడం చాలా ఇష్టం నాకు, ఏదో ఒకటి నేర్చుకోవాలంటుంది. నాకు డ్యాన్స్ చాలా ఇష్టం. అసలు నాకు ఇంట్లోనే ఉండిపోద్ది అవ్వదు, బట్ ఇంటికి వస్తే నేను నిద్రపోతా, అదే ఏంటో నాకు అర్థం కాదు. సో నేను ఏదో ఒకటి వెళ్ళాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి అని ఉంటుంది, బట్ వెళ్ళాలి అది కష్టం. ఇప్పుడు ఇంట్లో మమ్మీ చేసే ఫుడ్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. ఇంట్లో అయితే మమ్మీ ఫుడ్ తింటావు, మరి బయటికి వెళ్తే ప్రొడక్షన్ ఫుడ్ తినాలి కదా. అందుకే ఏం చేస్తుంది అంటే ప్రొడక్షన్లోనే మా అమ్మ చేసేస్తుంది. ప్రొడక్షన్ లోనే చేసేస్తారు 2 days. అంటే నేను ఇప్పుడు వెళ్ళిన ఒక్కదానే కాదు, మొత్తం టీం అంతా తింటారు, టీం అంతాకి చేస్తుంది ఆ కుకింగ్ అంతా మా మమ్మీ. సో నన్ను ఎక్కడ మిస్ చేయనివ్వదు ఆవిడ ఫుడ్. ఏం ఎక్కువ ఇష్టం అమ్మ చేసే ఫుడ్స్ లో నీకు? చాలా ఇష్టమైనది ఏంటంటే చేపల పులుసు. చేపల పులుసు, చిక్కుడుకాయ టమాటా, బీన్స్ కర్రీ ఉంటుంది, అది కూడా చాలా ఇష్టం. మరి మీ మదర్కి ఏ హీరో అంటే ఇష్టం? హీరోయిన్ చెప్పేశావు, హీరో మోహన్ లాల్ గారు, కమల్ హాసన్ గారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సూర్య గారు ఇష్టం. నీకు పెద్ద హీరోలతోని చిన్న క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, మీ మదర్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తారా? హీరోయిన్గా చూడాలి అని అనుకున్నారు కదా నిన్ను. ఖచ్చితంగా అని అనుకోలేదు, బట్ ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అది మనమే లీడ్ అనుకొని చేసాం అనుకోండి, అది హీరోయిన్ లాగే కదా. సో అలా అనుకుంది. ఇప్పుడు నేను చేసే కేజీఆర్ అన్న సినిమా కూడా ఇట్స్ కంప్లీట్లీ అది ఒక హీరోయిన్ అని కాదు, చాలా మంచి క్యారెక్టర్. మమ్మీకి అలా అయినా ఇష్టం. కాకపోతే నాకు కొంచెం ఒకవేళ సూర్య గారు అవుతే నేను వాళ్ళ చెల్లిగా కానీ వాళ్ళ కూతురుగా చేయమంటే నేను అస్సలు చేయను. సో నన్ను ఎవరు అడగండి, నాకు అంటే నేను అలా తట్టుకోలేను. అంటే నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అండ్ నువ్వు నేను ప్రేమ ఈ సినిమాలు నాకు పిచ్చిష్టం. సో నేను ఆయన చూసినప్పుడు నాకు ఆయనే కనబడతారు. సో నేను అలాంటివి. ఓకే, ఇంకా మమ్మీకి ఇష్టమైన సాంగ్ ఏది హమ్ చేస్తుంటారా ఇంట్లో? మైకేల్ మదన కామరాజులో సుందరి నీవు సుందరి నేను సంగమమే, అది తర్వాత వెన్నెలవే అది కూడా ఇష్టం. అంటే అది చాలా ఎక్కువ ఉంటుంది. మీ అమ్మాయికి ఏ హీరో అంటే ఇష్టం? పవన్ కళ్యాణ్. బాబాయ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ పిచ్చిది అసలు. చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అడిగింది, ప్లీజ్ ఒక్క ఫోటో, ఆయన అడగట్లా, అంత పెద్ద మెయిన్ అయినే కదా మనకి. చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతుంది. ఆయన అన్నారు, నిజంగా ఇంత హార్ట్ఫుల్గా ఎవరు అడగలేదు, నువ్వు నేనుండగా నువ్వు అడుగుతున్నావు, సరే ఓకేలే
నీకు ఫోటో కదా కావాలి, చాలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను సెల్ఫీ ఆయనతో తిరిగేసిన తర్వాత సార్ ఒక్క చిన్న రిక్వెస్ట్, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం సార్ ప్లీజ్ అంటే అవునా అమ్మా ఇలానే అడిగాను. ఆయనతో తీయించేసుకున్నాను. ఆబ్వియస్లీ ఆయన గాడ్, అందరికి ఇండస్ట్రీలోనే గాడ్ ఆయన. సో ఆయన చూసేసిన తర్వాత ఎగ్జైట్మెంట్ నాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అనేది కొంచెం ఉంటది కదా ఆ మాత్రం. సో అంటే ఆయన తీసేసుకున్న తర్వాత సార్ నాకు చాలా ఇష్టం సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే, ఒక్క సెల్ఫీ అయినా ఇప్పించాను అంటే, అయ్యో అమ్మా నీకా, ఖచ్చితంగా అమ్మా అని అన్నారు. సో హీరోయిన్ ఏ హీరోయిన్ ఇష్టం అంటే ఈ హీరోయిన్ భలే అచీవ్ చేసింది కదా, నేను కూడా అంటే ఆమెలా కాకపోయినా ఆమె కంటే కొంచెం ఇంకెక్కువ, లేకపోతే ఈ రేంజ్కి రావాలి, ఇలా కష్టపడాలి, అలా ఏ హీరోయిన్ చూసి ఇన్స్పైర్ అవుతుంది? అలా ఎప్పుడు నేను మదర్ క్వశ్చన్ అంటే నేను అంటుంది నా ఫేవరెట్ హీరోయిన్ మమ్మీకి తెలుసు, బట్ తను ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. నాకు ఆ అమ్మాయి చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను చెప్తాను శృతి హాసన్. ఓకే, ఎందుకంటే సుహాసిని గారి ఇష్టం, ఎందుకు అని అంటే నేను 3 సినిమా చూసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఒక్క ఏడుపు యాక్టింగ్ అసలు అందుకు చాలా ఇష్టం. సో అప్పటి నుండి నాకు ఆ అమ్మాయి అంటే శృతి హాసన్ చాలా ఇష్టం. సాయి పల్లవి కూడా ఇష్టం. రీల్స్ చేస్తుంటది కదా, రీల్స్ చేస్తున్నప్పుడు మామూలుగా యాక్టింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందా, డాన్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందా? అంటే డాన్స్ ఎవరు తీసుంటారు రీల్స్? నేనే తీసేదాన్ని. మీరే కెమెరామెన్, మీరే. ఇంకా తుప్పల్లోకి, పొలాల్లోకి, పాములు కూడా దగ్గరికి వచ్చేసిన రోజులు ఉన్నాయి మాకు. ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా స్కూల్ నుంచి రావడం, రెడీ అయిపోవడం, స్నాక్స్ ఏం తినేది, అమ్మా వెళ్ళిపోదామా అనేది, ఇంకా అలా పొలాలు మొత్తం తిరుగుతూ వర్షంలో పైన ఒక్క సాంగ్ వర్షంలో చేసింది, అది నాన్నగారి దాకా వెళ్ళింది. హీరోయిన్ అవ్వకముందు కరోనా టైంలో ఇచ్చావు ఒక గిఫ్ట్, మళ్ళీ హీరోయిన్ అయ్యాక ఏమైనా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చావా? ఇది ఇచ్చాను. యాక్చువల్లీ మమ్మీ బర్త్డే అండ్ మదర్స్ డే కలిపిది. మమ్మీ బర్త్డే కూడా ఈ మంతే. సో నల్ల పూసలు అంటే కొత్తగా వస్తుంది. అవునవును. అండ్ మా అక్క నేను కలిపి మేము లాస్ట్ మదర్స్ డే కి ఇది ఇచ్చాం ఈ బ్యాంగిల్. మా మమ్మీకి వేరే మదర్స్ కి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇన్సిడెంట్ అయ్యింది మాకు యాక్చువల్లీ. పాపం ఆ ముందు డే మమ్మీకి టైఫాయిడ్ ఫుల్ ఫీవర్. పాపం సిలైన్ పెట్టించుకుంటే నెక్స్ట్ డే మేము షూటింగ్కి వెళ్ళాలి కార్లో. మాది స్విఫ్ట్ కారు ముందు, రెడ్ కలర్ స్విఫ్ట్ కారు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. సో మేము ఏంటంటే మాకు ట్రైన్ జర్నీస్ మాకు ఇష్టం ఉండదు. అంటే ఇష్టమే, బట్ చాలా ఓపిక ఉండాలి దానికి. అసలు మాకు అలా ఉండేది టైం కూడా ఎక్కువ పడుతుంది. సో అందుకని పాపం ఎప్పుడు మేము షూట్ వెళ్దాం అనుకున్నా మమ్మీకి ఫుల్ కారు బాగా వచ్చిన తర్వాత నుంచే మేము కారు యూజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా డ్రైవ్ మమ్మీ చేస్తారు. సో బాబా ఆ నెక్స్ట్ డే మాకు షూట్ ఉందని చెప్పి నైట్ సిలైన్ పెట్టించుకొని ఆ బాటిల్ అయిపోయిన వెంటనే మళ్ళీ అది తీపిచ్చేసుకొని నీరసం. ఇంకా ఇప్పటికీ అంటే ఆ టైఫాయిడ్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 3-4 months వరకు ఆ బాడీ జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. అంటే మనకు వచ్చిన అలానే ఉంటుంది, చాలా ఓపిక ఉంది. సో అది నెక్స్ట్ డే మమ్మీ కార్ వేసుకుని మాకు షూటింగ్ దింపడం. సో అది చాలా గ్రేట్ అసలు. అంటే ఏ మదర్ ఫస్ట్ సపోర్ట్ చేయడానికి ముందుకు రారు ఇలాంటి ఫీల్డ్లో, కానీ మా అమ్మ ఫుల్ డిఫరెంట్. సో నేను కొంచెం టైం తీసుకుందా అన్న మా అమ్మ అసలు కాదు. అంటే ఏ ఆఫర్ వచ్చినా ఏది క్యాచ్ చేయాలి, అది ఎందుకు ఉందో ఎందుకు వచ్చినా మనకు తెలియదు అన్నట్టు ఉంటుంది. సో అలా ఆ విషయంలో మా మమ్మీ అందరు మమ్మీస్ కంటే చాలా గ్రేట్. ఆబ్వియస్లీ వాళ్ళ మదర్స్ వాళ్ళు గ్రేట్, బట్ నాకు సపోర్టివ్గా చిన్నప్పటి నుంచి చాలా చిల్ మా మమ్మీ. ఎందుకంటే అంటే ఏదైనా నేను చెప్పేసుకుంటాను మమ్మీకి. సో అసలు నా దగ్గర ఏవి దాచలేను నేను మమ్మీ దగ్గర. సో అంత కంఫర్ట్ మమ్మీ. మీరు తన గురించి ఏం చెప్తారు? అంటే అసలు మూవీస్లో ఎంత కష్టపడితే అసలు అనుకోలేము మేము. చాలా అంటే చాలా. అంటే పాపం కష్టపడుతుంది బాగా. డే అండ్ నైట్ షూట్లు చేస్తుంది. నేను తిడతా ఉంటాను, వద్దు సిరి పడుకుని పోతామా చెప్పాను డైరెక్టర్ గారితో. అంటే అమ్మ వద్దు చెప్పొద్దు అలా, నేను చేస్తాను పర్లేదు, నేను చిన్నపిల్లనే కదా, నాకు స్టామినా ఎక్కువ ఉంటుంది, నువ్వు వెళ్ళి పడుకో అంటది. అంటే అది కష్టపడితే మేము ఉండలేం కదా చూస్తూ అని నేను అక్కడే ఉంటాను. అదే కష్టపడుతుంది అసలు, చాలా హార్డ్ వర్క్. డే అండ్ నైట్ చేస్తుంది, గివ్ అప్ చేయకుండా చేస్తుంది అంతా.
అందరి లైఫ్ లో ఏదో ఒకటి సాడ్ స్టోరీ ఉంటుంది. సో మా లైఫ్ లో కూడా సాడ్ స్టోరీ, ఇదే ఇంట్లో సాడ్, ఇదే ఇంట్లో కొంచెం అదే happiness. లెవెల్లో మేము అందరినీ నోరు ముయించాం. కాలింగ్ బిల్ మోగుతుంది, ఎవరు వచ్చినట్టున్నారు? మా అక్క అనుకుంటా. హలో హాయ్ హాయ్. ఓకే కానీ ఫస్ట్ మమ్మీకి హ్యాపీ మదర్స్ డే చెప్పాలి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హలో హాయ్. ఆ, మీ పేరు? నా పేరు దివ్య జ్యోతి. దివ్య జ్యోతి, శ్రీదేవి, చాలా మంచి హీరోయిన్స్ పేర్లు పెట్టారు. ఓకే, మీరేం చేస్తుంటారు? ఐ వర్క్ ఫర్ హెల్త్ కేర్ స్టార్ట్అప్. సో మేము అండర్ ప్రివిలేజ్డ్ విలేజెస్లో హెల్త్ టెక్ని వి హ్యావ్ లాంచ్డ్ అనమాట అమలాపురంలో. సో స్మార్ట్ హెల్త్ మీద ఐ వాజ్ వర్కింగ్. ఇప్పుడు అయిపోయింది. ఐఎమ్ షిఫ్టింగ్ టు మై ఫ్రెండ్ స్టార్ట్అప్. సో ఐ వర్క్ ఆన్ హెల్త్ కేర్ కంప్లీట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. మీ చెల్లి ఇట్లా సక్సెస్ అవ్వడానికి మీ అమ్మ ఎంతో కష్టపడ్డారు, అది ఇంకా మీకు ఎక్కువ తెలుసుంటది. స్కూలింగ్ దగ్గర నుంచి షీఈస్ బిహైండ్ సిరి. అంటే ఏదో ఒకటి చేయాలి మా సిరిని, ఎక్కడికొక ఏ ఆపర్చునిటీ వచ్చినా వదిలేదు కాదు మమ్మీ. ఎప్పుడు అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని. సో ఐ యూస్ టు డూ వీక్లీ వన్స్ కాల్, అలా ఐ కుడ్ డూ. సో అదర్ టైం నాకు తెలియదు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడున్నారో ఏం తెలిసేది కాదు. 1 వీక్ ఫోన్ చేస్తే కాకినాడలో ఉంటుంది అంటది, ఇంకో వీక్ చేస్తే హైదరాబాద్ వచ్చాను ఆడిషన్కి అంటది. ఓకే, చాలా వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోయేవారు అనమాట. సో షీ వాజ్ వెరీ స్మాల్ కిడ్. అప్పటి నుంచి మమ్మీ పాపం అలాగా స్ట్రగుల్ అవుతూనే ఉంది. నేను అనుకునేది నేను త్వరగా పెద్దగా అయిపోతేనే బాగున్నాను, ఐ కుడ్ హెల్ప్ హర్ అనిపించేది. బట్ ఈ లోపల మా చిల్లే అన్ని షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎక్కువగా చెల్లి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కదా మదర్, అప్పుడు నీకు అనిపించదా అయ్యా నన్ను మిస్ అవుతున్నా మమ్మీని అని? అలాంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందా? నాకంట మమ్మీ సిరికి మమ్మీ ఎక్కువ అవసరం ఉంది. సో షీ నీడ్స్ మై మామ్ సపోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళ అవ్వనప్పుడు ఐ ట్రై టు సపోర్ట్ సిరి. సో నేను కూడా మమ్మీ కొన్ని అర్థం చేసుకోలేదు. ఓకే, సో బికాజ్ మా ఇద్దరికి గ్యాప్ కొంచెం ఎక్కువ. ఓకే. సో ఐ ట్రై టు మేక్ హర్ అండర్స్టాండ్. అలా కాదు, ఇద్దరు గొడవ పడితే నా దగ్గరికి వస్తారు, మేము ఎదురం గొడవ పడితే మమ్మీ దగ్గరికి వెళ్తాం. వీళ్ళిద్దరు గొడవ పడినా నాకే నన్నే వచ్చేస్తుంది, బస్ సిరి ఏ బెస్ట్ అంటుంది. తర్వాత నేనేమైనా తప్పు చేసినా స్వీటీ బెస్ట్ అసలు అని అంటుంది. సో ఓకే, మీ మదర్ కూడా మీకు ఒక చిన్న పిల్లల చైల్డ్ లా? యా, షీ ఈక్వల్లీ సపోర్ట్, అంటే మా ఇద్దరికి ఈక్వల్ సపోర్ట్ ఇస్తుంది. అలా ఏం నాకంటే లేదు. ఎక్కువ యాక్చువల్లీ స్వీటీ మా అక్క అంటేనే మా మమ్మీకి ఇష్టం, చాలా ఎక్కువ. కానీ అది ఎక్స్ప్రెస్ చేయదు. నేను ఎక్కువ మమ్మీ పక్కన ఉంటాను కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తుంది నాకు ఎక్కువ లవ్. ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారండి? పెద్దమ్మేనా? అది రాక్షసి బాబోయ్. చిన్నపిల్ల అయ్యి ఉండి తిను చాలా మెచ్చోర్డ్. ఆ ఏజ్ కి నేను మమ్మీకి టార్చర్ పెట్టేశాను. అంటే నేను బయటకు వెళ్తాను, తిరుగుతాను, ఫ్రెండ్స్ తో వెళ్తాను అని అడిగేదాన్ని. ఇది ఏం అడగదు, నువ్వు కూడా రా మమ్మీ అంటది. వరల్డ్ లో ఉన్న ప్రతి అమ్మకి, ఎవరైతే కూతుర్ల కోసం అంటే పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్న ప్రతి అమ్మకి హ్యాపీ మదర్స్ డే. మీరు ఇలానే షైన్ అవుతూ ఉంటే మేము ఇలా షైన్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అమ్మలు ఉన్నారు. మా అమ్మ కూడా మంచి అమ్మ కాబట్టి హ్యాపీ మదర్స్ డే. మా అమ్మే మా ఇంటి వనిత. చూసారు కదండి, నీలిమ గారు ఎంత సపోర్ట్ చేస్తున్నారో. శ్రీదేవిని సపోర్ట్ చేయడం వల్లనే అంత సక్సెస్ అయింది. అలాగే వాళ్ళ పెద్దమ్మాయిని కూడా తన కెరీర్ విషయంలో ఎంతో సపోర్ట్ చేశారో. అలాగే ప్రతి అమ్మలు మీ పిల్లలకి ఏమి టాలెంట్ ఉంది, ఏ టాలెంట్ ఉంది, ఏది చేస్తే ముందుకెళ్తారో అనేది గుర్తించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మ్యాక్సిమం ఇప్పుడు జనరేషన్లో అయితే ప్రతి పేరెంట్స్ అలానే ఉన్నారు అని అనుకుంటున్నా. సో మరొకసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ, టీవీ చూస్తున్న అందరికీ హ్యాపీ మదర్స్ డే.